హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. నేను మీ సింగిల్ బాయ్ మోహిత్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద అయితే కామెంట్ చేయండి. మనం ప్రజెంట్ వచ్చేసి ఏంటి రోడ్లు చూస్తున్నాం, మా ఊరికి ఉండే రోడ్లు ఇవేను. ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ వచ్చేసి నేను వీడియోస్ టూర్ అయితే తీస్తున్నాను. ప్రజెంట్ మా ఊరైతే ఎలా ఉంటుంది ఏంటని చూస్తున్నాను. ఇది ఊరా లేకపోతే ఇంకేమన్నా అనేది మీరైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ చెట్లల్లో ఇల్లులు. అసలు ఎందుకు ఒక మారుమల కొండ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడైతే చూడండి, అసలు సీసీ రోడ్డు లేదు, ఏం లేదు, సైడ్ కాలువలు లేవు, అసలు డ్రైనేజ్ అనేది ఇక్కడైతే లేదు. అసలు చూడండి, అసలు దరిద్రంగా ఉందో విలేజ్. పల్లెటూరు వచ్చాను కదా, సో ఇలాగే ఉంటుంది అన్నమాట. అంటే మునగ చెట్టు ఆ చెట్టు రెండు మిక్స్ అండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి విలేజ్ టూర్ అనమాట. చూసినా యాప్లో ఎందుకంటే అక్కడ రోడ్డు ఉండడం అవుతుందో. చూసినా కదా, మా ఊళ్ళో యాప్ చెట్లు ఎక్కువ, యాప్ చెట్ల కన్నా మన టీషర్ట్లు ఎక్కువ, చెట్లు ఎక్కువ ఉంటుంది. విలేజ్ టూర్ ఎంత అసలు దరిద్రంగా ఉందంటే అలా ఉంది. అసలు చూడండి, ఒక డ్రోన్ లేదు, అయినా పర్లేదు, మన హ్యాండిల్తో బాగానే వస్తుంది రోడ్డు. ఉంది చూడండి, అసలు విలేజ్లో ఎవరు ఉండరు. ఎందుకంటే ఉండరంటే అసలు ఆ విలేజ్లో ఉండరని కాదు, నేను మార్నింగ్ లేచి కూలికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ. సో కానీ ఎవరు పొలం చేసుకోవడం కానీ కూలి పనులు కానీ వెళ్తూ ఉంటారు ఎక్కువ ఇక్కడ ప్రజెంట్. చూడండి, మా ఊరు చెరువు కట్ట కూడా తిప్పుతాము. చెరువు ప్లస్ కట్ట రెండు ఉంటే రెండు కలిపి చెరువు కట్ట అంటాం మేము. మీరేమంటారు మరి కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేము ఎటువంటి టౌన్కి వెళ్ళాము కూడా ఇదే రోడ్డు. అసలు వర్షం బట్టి ఏ విధంగా ఉంటుందంటే అంత ఆ విధంగా ఉంటుంది. ఇంత దరిద్రమైన ప్లేస్ అయితే నేను వరకు ఎక్కడ చూడలేదు. ప్రజెంట్ చూస్తున్నాను అదే మా చెరువు కట్ట. మాది కాదు. ఫ్రెండ్స్, ఫారెస్ట్ వచ్చేసి ఈ విధంగా గొర్రెలు, బర్రెలు, మేకలు, గునగోగులు అన్నీ ఇది ఎక్కడైతే మెప్తూ ఉంటారు. చూడండి, మా ఊరు ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫారెస్ట్, ఇది వచ్చేసి చెరువు. చూసే అసలు ఎలా ఉందో, రెండుకి సంబంధం లేకుండా ఉంది కదా. గేరు డౌన్ ఫ్రెండ్స్. మా తమ్ముడు వచ్చేసి డ్రైవ్ చేయాలంటే ఏంటో చాదుగా కొత్తగా నేర్చుకుంటారు చూసారా, ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా. చెరువు కట్ట వచ్చేసి మనం ఇట్లా ఇలా వెళ్దాం, చెరువులోకి ఇలా వెళ్దామా. అలవాటు అనమాట ఇక్కడ తిరగడం.
ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ చెరువు. అంటే ముందులో ఇంకా పెద్దది ఉంటుంది. అక్కడ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన వల్ల అక్కడికి ఎవరు వెళ్ళరు, చాలా తక్కువ. నైట్ టైం కూడా ఎవరు ఇటు రారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఇద్దరు చిన్నపిల్లకాయలు ఆడి చనిపోవడం జరిగింది. ఇద్దరే కదా. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే పెద్దమ్మ కూడా చనిపోవడం జరిగింది. అందుకనేసి ఆ గుంతల సాయి అట్లా ఎవరైతే వెళ్ళరు. ఇక్కడ ఆర్ఎఫ్ ఉంది కదా, ఆర్ఎఫ్ అంటే ఫారెస్ట్ అనమాట. అంతవరకు యూత్ ఉండేది మెయిన్ విలేజ్లోకి వస్తుంది, అవతల ఉండేది ఫారెస్ట్ అనమాట. ఇంకా పండుగ ఇదే నా పల్లెటూరు అంటే ఇదే అనమాట ఫ్రెండ్స్. అలా వెళ్ళట్లేదు ఊర్లో. చెప్పండి, పేదవాళ్ళయ్యా ఊర్లో బతికే వాళ్ళు, సిటీలో ఉండే వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇటువంటి లెక్క ఈ పల్లెటూరులో నివసించే వాళ్ళు ఇక్కడికి ఒక రోడ్డు రాదు, ఏమి రాదు. ఒక సిటీకి వెళ్ళాలన్నా ఎంత బాధపడాలంటే అంత బాధపడాలి. ఎందుకు బాధ ఎందుకు పడాలంటే రోడ్లు లేవు. రోడ్లు లేనప్పుడు ఏ విధంగా వెళ్తాం చెప్పండి. రోడ్లు లేక వర్షం పడినప్పుడు వచ్చి మా బాధ అసలు ఎవరు చెప్పుకున్నా. ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మేము వేస్తాం, మేము చేస్తాం, నేను ఉన్నాము, నేను విన్నాను, నేను చూశాను, మీరు చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ అవన్నీ ఆ రోజు మాత్రమే. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రజలు ఎవరికి గుర్తురు అనమాట. ఒక సీఎం కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మోర్ పీపుల్స్ ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైనా కూడా ఇంతే అనమాట. ఒక వైఎస్ఆర్సీపీనే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇంతే అనమాట. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా గుడి. మన గుడి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ముందుకైతే వెళ్తున్నాం మనం వచ్చేసి. ఎంతో కష్టపడి ఈ రోడ్డు అయితే వచ్చేదానికి దారి లేదు అసలు. ఎంతో కష్టపడి ఒక మంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో రిక్వెస్ట్ చేసి కొంచెం దూరం అయితే వేయడం అయితే జరిగింది. అది మళ్ళీ ఊరంతా లేదు, మళ్ళీ కొంచెం దూరమే. ఇల్లు చూడండి, మా ఇల్లు